మన ఎమ్మెల్యే గారు అన్నగారు అప్పుడే మీరు అడిగినా చేసేస్తారని చెప్పి ఇమీడియట్లీ వాళ్ళ బాబు వాళ్ళ మిత్ర బృందంతో అందరు కలిసి ఒక మాట చెప్పినా లేదు అప్పుడే కంప్యూటర్స్ వచ్చి ఇక్కడ అందరికి మా పిల్లల స్టూడెంట్స్ అందరికీ కూడా అందుబాటులో కంప్యూటర్ అంతా నేర్చుకొని వాళ్ళకు ముందర స్థాయికి మంచి చదువులు ముందరికి పోవాలని చెప్పి వాళ్ళకు కంప్యూటర్స్ ఇవ్వడం జరుగుతున్న వాళ్ళకి మా పేరు పేరు అందరూ కృతజ్ఞతలు అందరికి కూడా. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని కంపెనీ వాళ్ళు కొద్దిగా తక్కువ అయిపోయింది ఇక్కడ దానికి కూడా అన్నగారు శాంక్షన్ చేపిస్తారని చెప్పి వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి అనుకున్నాం. మొన్ననే కొంతమంది దాదాపు ఇక్కడ ఇబ్బంది ఉన్నట్టు కూడా వాళ్ళు కూడా బోర్ వేయించడం జరిగింది. మిగతా తర్వాత ఏమైందంటే ఇంకా వేరేవన్నీ కూడా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్లియర్ అవుతున్నాయి. మీరందరూ నాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ ఇంకేంటంటే కొంచెం మొరలు అయ్యలు ఉన్నాయి, స్టెప్స్ కూడా అక్కడ వేస్తున్నారు. ఇక్కడ ఒకటి వాటర్ ఒకటి ప్రాబ్లం ఉంది అన్నగారు ఇక్కడ ఆ వాటర్ మిషన్ ఇక్కడ వాటర్ ఒకటి మీరు అక్కడ మీరు శాంక్షన్ చెప్పిస్తారని చెప్పి కోరుకుంటున్నా. వీళ్ళు కూడా ఇప్పుడు మనకి కొద్దిగా రోడ్ ఉంది ఇక్కడికి వెళ్ళి రాని కూడా ఈ సౌండ్ పొలం కాబట్టి దానికి కూడా కొద్దిగా మొరం ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 2 రోజులు శాంక్షన్ చేపిస్తే బాగుంటుందని అన్నీ కోరుకుంటున్నా. ఇక్కడ ఈ స్కూల్లో కూడా మేడం ఇక్కడ టాప్ వచ్చినారు, మా మండలి టాప్ వచ్చినారు. ఇక్కడ విద్యా మంత్రి జరుగుతుంది, మేడం గారు బాగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఇంకా మరోసారి ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు ఇంకా మీరు మంచి చెప్పి ఉన్నత స్థాయికి వెళ్ళి విద్యార్థులకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మాత్రం మా గ్రామ పంచాయతీ నుంచి కూడా మీకు ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాము. ఏదన్నా కూడా ఇంకా మాకు విలేజ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని వీధి లైట్లు అన్నీ ఉన్నాయి. అక్కడ కొన్ని మీరు శాంక్షన్ చేసి ఇస్తారని మేము మీరే దయించి కోరుకుంటున్నాము. ఎందుకంటే మాది మెయిన్ మండలిలో మా సాయంత్రం మా జీవితాలు మేము చేస్తున్నాం. ఇక్కడ అందరు మా విశేషంగా చేస్తున్నాము. మా ఊరికి ప్రత్యేక నిధులు ఇచ్చి మండలికి ఉంటాయి కాబట్టి మేము అన్ని చేస్తాం, మేము కష్టపడి చేస్తాం. మీకు మా విలేజ్ ఉన్నత గ్రామం లాగా చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. మనం ఇంకేమైనా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకి అందరికీ ఈ కార్యక్రమానికి అందించడానికి మన కేజీబీవీకి చేసిన గౌరవనీయులు జడ్చర్ల ఎమ్మెల్యే గారు, వారి తనయుడు, అదేవిధంగా వారి ఫ్రెండ్స్ అందరికీ కూడా కేజీబీవీ తరఫున సాదర ఆహ్వానం. ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మనము గమనించుకోవాల్సింది ఇక్కడ రాజాపూర్ కేజీబీవీ అనగానే కొంత చిన్న నెగిటివ్ అయితే ఉంది, చాలా సమస్యలతో కూడుకొని ఉంది. అదేవిధంగా కొంచెం ఊరికి కూడా దూరంగా ఉండడం వల్ల కొంత సమస్యలు అనేది అయితే ఉన్నాయి. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కావచ్చు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మంచిగా చేయడం కోసము. ముఖ్యంగా మనకి మనము ఈరోజు ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము అని అంటే చిన్న పిల్లలు, మీ వయసు పిల్లలు కదా, మీ వయసు 8th to 8th and 9th క్లాస్ ఆ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన చేయకుండా ఒక మంచి సోషల్ కాజ్ కోసం మనం ఉపయోగిద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ డబ్బుని మన కేజీబీవీ పిల్లలకి ఎక్కడైతే వెరీ రిక్వైర్మెంట్, ఎక్కడ చాలా అవసరమవుతుంది, ఇక్కడ మనకి ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఈరోజు చేసిన ఈ చిన్న సేవ వారికి భవిష్యత్తులో మంచి పునాదిగా అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. వారికి ఆశిస్సులు మా విద్యాశాఖ తరపున విద్యార్థులకి. మీరు పెద్దగైన తర్వాత కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని విద్యాశాఖ తరపున కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అతి అవసరమైన కేజీబీవీ ఇది. అంటే చాలా వరకు డిప్రైవ్డ్, ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, మైగ్రేషన్ ఉన్న పిల్లలే మనకి ఇక్కడ ఉంటారు. వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది చాలా చాలా అవసరం. మనము అందరం కలిసి కూడా వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా మనకు నాబార్డు నుండి కావచ్చు, ఏఏపీసీ నుండి కావచ్చు కొన్ని నిధులను మనకు ఇక్కడ ఇచ్చి ఉన్నారు. అవి కూడా వర్క్స్ అవుతూ ఉన్నాయి. సంపూర్ణంగా ఈ వర్క్స్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులు అందరం కలిసి ఈ వర్క్స్ మానిటరింగ్ చేసి పిల్లలకి సరైన సౌకర్యాలు అందే దిశగా ప్రయత్నం చేద్దామని మాటిస్తున్నాము. అలాగే ఇక్కడ సిఆర్టీస్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఓ కావచ్చు, గెస్ట్ టీచర్స్, వీళ్ళంతా కూడా మన పిల్లలకి
ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడం కోసం కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పిల్లలంతా కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎంత తీసుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అనేది ఇక్కడ మీరు నేర్చుకోవాలి. మీరు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఇలాంటి పాఠశాలలకి సపోర్ట్ చేయాలి అనేది ఇక్కడ పెట్టిన మీటింగ్ యొక్క సందేశము. సో విద్యార్థులందరూ కూడా ఆ దిశగా ఉంటారని, బాగా చదువుకొని వాళ్ళకి ఆ రిటర్న్స్ ఇస్తారని నేను జిల్లా విద్యాశాఖ తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. భయం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. చీకటి అయినప్పుడు అసలు ఈ రోడ్కి రోడ్ కూడా డబుల్ రోడ్ శాంక్షన్ చేయించిన, లైటింగ్ సరిగా లేదు. కొన్నిసార్లు పాపం పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు పాములు వస్తున్నాయి, ప్రాబ్లం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసినాను. ఇంకా కొంచెం నిధులు అవసరం అని చెప్పిన ఖచ్చితంగా ముడా ఫండ్స్ కానీ కరెక్ట్ కాదని మాట్లాడి వేరే ఫండ్స్ తో ఖచ్చితంగా నేను మీ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయించి మీ సేఫ్టీ, మీకు సేఫ్టీగా, ఆడపిల్లలకు సేఫ్టీగానే వచ్చేదని మేము పనిచేస్తాం. గ్రామాలు ఇప్పుడే సర్పంచ్ గారు అన్నారు రాజాపూరి కావాలి నిధులని, కేజీపీ స్కూల్ కూడా రాజాపూరే, ఇది కూడా నా కాన్సెన్సీ కిందకి వస్తుంది. మన పిల్లలను చదివించేది అనేది ఈ రోజు కనిపించదు, కానీ రాబోయే 10 ఏళ్ల తర్వాత మనకు కనిపిస్తుంది. వాళ్ళు బాగా చదువుకొని బాగుంటే వాళ్ళు అప్పుడు గుర్తుపెట్టుకుంటారు మన గురించి. రోడ్డు ఈరోజు వేస్తాము, వాన పడగానే 2-3 సంవత్సరాలు కాగానే రోడ్లు పోతే డ్రైనేజ్ నిలబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం నిలబడాలి, స్కూల్ డెవలప్ చేయాలి. ఫ్యాక్టరీలతో కూడా మాట్లాడుతున్నాను, సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి, స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పి. మీకు ఇంకో షెడ్ కూడా అది వేపారు. ఎందుకంటే అక్కడ ఫ్లోరింగ్ లేకుంటే ఫ్లోరింగ్ వేయించారు. ఫ్లోరింగ్ అయిపోయింది అక్కడ, నేనంతా అక్కడ కింద కూర్చొని తింటున్నారని చెప్పేసి ఫ్లోరింగ్ వేపిస్తా అని చెప్పేసి ఫ్లోరింగ్ కూడా పని అయిపోయింది కదా. కాంపౌండ్ వాల్ కూడా పని అయిపోతుంది. కలెక్టర్ గారు కూడా వస్తుంది. కలెక్టర్ గారు కూడా సపరేట్ ఫండ్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా స్కూల్స్ డెవలప్ చేస్తాము మీ ఎడ్యుకేషన్ గురించి. ఈ రోజు మీరు కంప్యూటర్ చూస్తున్నారు, ఈ రోజు మీ కంప్యూటర్ ల్యాబ్ కోసం ఈ రోజు అందరూ మీరు చూస్తే నా కొడుకు కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కంప్యూటర్స్ ఇచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ మీరు వేరు, మా ఉన్న జనరేషన్ వేరు, మా నాయన కాలం ఉన్న జనరేషన్ వేరు. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను ఆ రోజు కంప్యూటర్ కొనుక్కోవాలంటే ఆ రోజు కంప్యూటర్ 60,000, రాజాపురంలో ఎక్కడ 5,000. ఆ రోజు నేను ఆ రోజు 60,000తో మా అమ్మతోని కంప్యూటర్ వద్దు నాకు భూమి ఇప్పించినట్టు ఈరోజు ఆ భూమి నాకు 30 కోట్లు ఉంటున్నాయి. కానీ ఆ రోజు నా తల్లిదండ్రులు నా కోసం అని చెప్పేసి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకోవాలని చెప్పేసి మా అమ్మకి నాకు అమెరికాకు పంపించాలని ఉండే, కానీ నాకు వీసా రిజెక్ట్ అయినందుకు మా అమ్మతోనే ఉన్నాను, ఈరోజు మీతో ఉన్నాను. అంటే దేవుడు మనం ఏం చేయాలనేది అన్ని ఆయన రాసి పెట్టుంటారు. అది రాసిందే మనకు జరుగుతుంది. మనము కావాలని ఎదురుగా పోయి చేయాలంటే ఏది జరగదు. ఈరోజు ఎమ్మెల్యేగా నీ దగ్గరికి వచ్చిన 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2-3 నెలల్లో వస్తాను. మీ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసి కాంపౌండ్ వాల్ ఓపెనింగ్ కోసము ఖచ్చితంగా మీ స్కూల్కి వస్తాను. ఇది ఒక్కటే కాదు, వేరే స్కూల్స్ కూడా, ఏ స్కూల్స్ పోయినా కానీ నేను ఆలోచించే స్కూల్స్ గురించే, ఎడ్యుకేషన్ గురించే. మేము కూడా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి, కార్లు ఉన్నా కానీ కూడా మేము కూడా నడుచుకుంటూ పోయి బస్ ఎక్కి స్కూల్కి పోయినాము. ఇంజనీరింగ్కి నేను ట్రైన్ ఎక్కి 1.5 గంటల ప్రయాణం ట్రైన్లో పోయి నేను ఇంజనీరింగ్ చదువుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేవాడికి రాత్రి 8 అయ్యేది. మళ్ళీ పండుకొని మళ్ళీ పొద్దున్న 5ంటికి లేచి చదువుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కి 8ంటికే ట్రైన్ ఉండేది. మళ్ళీ ట్రైన్ ఎక్కి నేను కూడా పోయినాను, నేను కూడా చదువుకున్నాను. ఈరోజు మీకు ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా కానీ గవర్నమెంట్ ఇస్తుంది. మీకు స్కూల్స్ని ఆ రోజు ఏం లేవు. ఊళ్ళో ఉన్న స్కూల్లో 10th పాస్ అంటే వాళ్ళు గొప్ప చెప్తున్నారు, అబ్బా మేము 10th పాస్ అయిపోయినాం అని చెప్పేసి. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకోవాలి, దానిపైన ఇంకా చదువుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మా అమ్మకి చెప్తుంటాను, నీ కూతురు లేరు, నాకు కూతురు లేరు. మా అమ్మకి 2 కొడుకులు, నాకు 1 కొడుకు. నాకు కూతురు పుట్టాలని చెప్పి నేను పోయి దేవుని మొక్కుని వస్తే మా అమ్మ ఇంటికి పోయి నా కొడుకు పుట్టాలని చెప్పి మొక్కుని వచ్చేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కూతురు లేరు కానీ మీరందరూ నాకు కూతురులు అంటారు. 100% ఖచ్చితంగా నిధులు, ఎక్కువ నిధులు. మీరు చేయాల్సింది ఒకటే, బాగా చదువుకోండి. మీకు సెక్యూరిటీ వైజ్గా చాలా మంది ఆడపిల్లలు నాతో లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, నైట్ టైం మాకు చాలా ఇబ్బంది వస్తున్నారని చెప్తే నేను పోలీస్ వాళ్ళకు కూడా మాట్లాడాలని, ఎస్ఐ గారితో మాట్లాడి నైట్ టైం ఖచ్చితంగా పెట్రోలింగ్ చేయాలి. వస్తున్నారమ్మా పెట్రోలింగ్ ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ వాతావరణం వచ్చి ఏమైనా న్యూసెన్స్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఈరోజు పిల్లలందరూ మీకు స్కూల్ బుక్స్, కంప్యూటర్స్
10 కంప్యూటర్స్ తెచ్చుతారు. ఇది కంటిన్యూ కావాలి. కంప్యూటర్స్ అంటే మళ్ళీ మీరు దాంట్లో వీడియో గేమ్స్ ఆడుకోకండి. ఇప్పుడున్న జనరేషన్ వీడియో గేమ్స్ ఆడుతుంటే తిరిగి రివర్స్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త ఇది ఆల్ఫా జనరేషన్ మీదంతా. కాబట్టి నాకు ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయండి. వీడియో గేమ్స్ కన్నా ఎక్కువ బయట మీరు గేమ్స్ ఆడండి. మీ ఒక్కరికే కాదు, ఇక్కడ వచ్చిన నా కొడుకు కూడా చెప్తున్నాను. ఆయన ఏమని అనుకోని కానీ పిల్లలకన్నా చెప్తాం, వీడియో గేమ్స్ ఫోన్లో ఆడుకునేదానికన్నా మీరు బయట గేమ్స్ ఆడుకోండి. కంప్యూటర్స్ని, బుక్స్ని, నాలెడ్జ్ పెంచుకోండి. ఖచ్చితంగా మంచి జాబ్స్ మీకు వస్తాయి. ఈరోజు మీరు చూడండి, కలెక్టర్ ఒక మహిళ, డిఓ ఒక మహిళ, మన ఎస్పీ ఒక మహిళ. మన మహబూబాబాద్ జిల్లాలో చూస్తే మన ఎక్కువ కలెక్టర్స్ కానీ, అడిషనల్ కలెక్టర్స్ కానీ, డిఆర్ఓ కానీ, ఇక్కడ ఉన్న లీడర్, మన ఎంపీడీఓ కూడా మహిళనే. మేమంతా మైనారిటీలో పడిపోయినాం. మహిళలది రాజ్యం వస్తుంది, 100% రాజ్యం మీది వస్తుంది. బాగా చదువుకోండి, మీకు సపోర్ట్గా మేము ఉంటాము. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా అమ్మ ఇక్కడనే హైదరాబాద్ ఇక్కడనే ఊళ్ళోనే ఉంటుంది. హైదరాబాద్ ఇంట్లో ఉండలేదు. నేను కూడా మీకు ఏదన్నా కానీ కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, లేకుంటే నాకు మెసేజ్ పెట్టండి. 100% నేను మీకు అటెండ్ అవుతాను. మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ సపోర్ట్గా నిలబడతానని చెప్పి తెలియజేసి, ఈరోజు కూడా కలెక్టర్ గారికి వచ్చినందుకు నిజంగా 100%. కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ కావాలి, వాళ్ళ హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరే, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్. రాబోయే రోజుల్లో మహిళా బిల్ కూడా వస్తుంది. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు హస్బెండ్ వైఫ్ కూడా ఎమ్మెల్యేలు కావాలని చూస్తున్నారు. కానీ వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్ చదువుకొని, మేడం వాళ్ళ హస్బెండ్ వికారాబాద్ కలెక్టర్, మేడం మహబూబాబాద్ కలెక్టర్. సో అంతా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈరోజు మంచి పొజిషన్గా మీరు ముందుకు వచ్చినారు. మీరు కూడా బాగా చదువుకొని మంచి మంచి ఆఫీసర్స్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ 10th క్లాస్లో కూడా ఈవెన్ ఫర్ టీచర్స్ ఆల్సో 100% ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఉన్నది. కాబట్టి మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మీకు అందరికీ కృతజ్ఞత, ధన్యవాదాలు చెప్తున్నాను. పిల్లలు బాగా చూసుకోండి, భవిష్యత్తు వాళ్ళదే. నా నియోజకవర్గం, నా మండలము, మా తాండ నుంచి కూడా సింగమ్మ కూడా తాండ నుంచి ఉన్నారు. వాళ్ళని అడిగిన సింగం అంటే ఎవరు తెలుసా అని అడిగిన. మా జేజమ్మ, మా నాయన వాళ్ళ అమ్మ పేరు సింగమ్మ, ఆమె పేరు పెట్టుకున్నారు మీ తాండకి. మా తాత వాళ్ళ తాత పేరు మా ఊరికి రంగారెడ్డి అని పెట్టుకున్నారు. నేను కూడా అదే అనుకున్నాను. నేను కూడా మంచి పని చేయకపోతే 50 ఏళ్ళ తర్వాత వరంగాను నేను మంచి పని చేశాను, నా పేరు కూడా పెట్టుకుంటారేమో అని చెప్పి నేను కూడా మంచి పని చేస్తాను. అందరూ చదువుకోండి. 1 సెకండ్, మీకు మొత్తం ఈ స్కూల్కి దూరం ఉంది, ఊరి నుంచి దూరం ఉంది, మా సపోర్ట్ ఉండాలి. ఈవెన్ టీచర్స్ కూడా చెప్తున్నారు నైట్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. పోలీస్ వాళ్ళు 100% 24/7 ఈ స్కూల్కి మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మాది. మీకు అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. చాలా మంచి అవుతుంది. ఇంకా ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ పిల్లలు డిసైడ్ చేసి మీకు ఒక అంటే వాట్ ఎవర్ దే కెన్ డూ వాళ్ళు చేశారు. ఇది కూడా మెసేజ్ ఏముంది, ఎవరైనా చేతిలో ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఏదైనా ఉంది. అది డబ్బులు ఉండొచ్చు, నాలెడ్జ్ నుంచి ఒక మాట ఉండొచ్చు, వాళ్ళ సమయం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ కాంట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ చెప్తే, కొన్ని పిల్లలకి కొన్ని సబ్జెక్ట్స్ మంచి ఉన్నాయి, ఒక ఇద్దరికి మ్యాథ్స్ సైన్స్ మంచి ఉంది, ఒక ఇద్దరికి తెలుగు ఇది ఇంగ్లీష్ ఇవి మంచి ఉన్నాయి. అంటే జెలసీ చేయకూడదు, మీరు హెల్ప్ చేసుకోవాలి. మీరు పుష్ చేస్తే అందరు మంచి అవుతారు, అందరికి రిజల్ట్స్ మంచి అవుతుంది. లేకుంటే ఏమవుతుంది, మీరు వాళ్ళకి ఎందుకు చేస్తాం, నా టైం వేస్టేజ్ కదా కాదు. మీరు ఎప్పుడైనా స్కూల్ ఇది క్లాసెస్ ఖతం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు అందరు ఒకటే, ఇక్కడ స్కూల్లో మీరు అందరు ఒకటి కుటుంబం లాగా ఉన్నారు, ఒక్కటే ఫ్యామిలీ. సో మీరు హెల్ప్ చేయాల్సింది. ఎవరైనా పిల్ల ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు ఏం చెప్పొచ్చు, మీకు షేర్ చేయొచ్చు. నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది కదా, నేను ఇంట్లో పోతాను, స్కూల్లో ఏముంది అదేలాగా చెప్తే మీ పని ఏంటి, వాళ్ళకి మోటివేషన్ చేయడానికి. సో అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ రావచ్చు, ఆ స్కూల్ టీచర్స్ కి చెప్పొచ్చు, నాకు ఈ స్కూల్ వద్దు నేను పోతాను. సో అప్పుడు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి, ఈ స్కూల్స్ లో ఏం ఫెసిలిటీ వస్తే ఉన్నాయి, మనం ఎలా స్కూల్ కి మంచి ఇంకా చేస్తాం, దయచేసి మీ పిల్లలకి ఇక్కడ పెట్టండి, మంచి ఎడ్యుకేషన్ వస్తే మంచి ఫ్యూచర్ వస్తుంది. సో అంటే ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ కోసం సరిపోతలేదు, టీచర్స్ నుంచి మీ నుంచి ఇది ఒక మంచి పర్సనల్ మోటివేషన్ లాగా వీ నీడ్. ఓకే, సో నేను ఇదే ఐ హోప్ దట్ యునో ఈరోజు ఇది మొత్తం ప్రోగ్రామ్ చూసి
దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ కూడా తీసుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ నుంచి. మళ్ళీ నేను ఈ స్కూల్కి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డెఫినెట్లీ విల్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఎప్పుడు అయినా మళ్ళీ వస్తే వీ నీడ్ దట్ ఓకే, పిల్లలు దే ఆర్ హై మోటివేషన్లో ఉన్నారు, వాళ్ళ కెరియర్లో ఏం కావాలి ఇది ఇలాగా ఆలోచన చేస్తున్నారు. సో అదేలాగా మనకు అందరికీ కావాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి నేను స్పెషల్ ఆఫీసర్ గారికి ఇంకా ఇక్కడ అందరు టీచర్స్కి చాలా పెద్ద ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ తీసేది మన